ఈ రోజు మటన్ గ్రేవీకైనా మటన్ కర్రీకైనా అస్సలు తీసిపోకుండా మిక్స్డ్ వెజిటేబుల్స్ తో మసాలా వెజ్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం। ఈ మసాలా వెజ్ గ్రేవీని మీ ఇంట్లో వాళ్ళందరికీ మరి మీ ఇంటికి వచ్చిన చుట్టాలకు ఒక్కసారి ఈ రెసిపీని చేసి పెట్టండి। వాళ్ళు తినేసి ఆహా అని అనుకోకుండా ఉండలేరు, అంత బాగుంటుందండి। ఈ మసాలా వెజ్ గ్రేవీని అన్నంలో, చపాతీలో, రొట్టెలో ఏ కాంబినేషన్లోనైనా తినొచ్చు। ఈ గ్రేవీని ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కూడా చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది। ఈ మసాలా వెజ్ గ్రేవీని స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో వీడియోను చివరి దాకా చూసి మీకు ఈ గ్రేవీ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు। అలాగే మా వీడియోను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్ నైనా తీసుకోవచ్చు। నేను ఇక్కడ 3/4 కప్పు పచ్చి బఠానీలను, 1 కప్పు బీన్స్ ను ఇలా కట్ చేసి తీసుకున్నాను। మరి బీరకాయను ఇలా రౌండ్ గా పెద్దగానే కట్ చేసి తీసుకున్నాను। మరి 1 కప్పు సొరకాయను పిల్ తీసేసి తీసుకున్నాను। మరి 1 కప్పు క్యాబేజీ తురుము, 1 కప్పు మెంతి కూర। ఈ మసాలా వెజ్ గ్రేవీలోకి తప్పకుండా మెంతి కూరను వేసుకోవాలి। మెంతి కూరను యాడ్ చేయడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి। అలాగే 1 కప్పు కట్ చేసిన క్యారెట్, 1 ఇంచు అల్లం, 10-12 పొట్టు తీసేసిన ఎల్లిపాయలు, 1/2 కప్ కొబ్బెర మీ చాయిస్ అండి, మీరు వట్టి కొబ్బరినైనా పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు। మరి అరకట్ట కొత్తిమీర, 2-3 పండు మాగిన టమోటాలు, 1 పెద్దగా ఉన్న ఉల్లిగడ్డ స్లైసెస్ ను తీసుకున్నాను। ఇక్కడ మీరు ఇంకా పొటాటోస్ ను, క్యాప్సికమ్ ను కూడా తీసుకోవచ్చు। ఇలా వెజిటేబుల్స్ ను కట్ చేసి తీసుకున్నాక స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఏదైనా గిన్నెను పెట్టుకోండి। ఇక్కడ నేను ప్యాన్ లో చేస్తున్నాను, మీరు కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు। ప్యాన్ అయినా కుక్కర్ అయినా లైట్ గా హీట్ అయ్యాక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ ను వేసి 2-3 రెమ్మల కరివేపాకును వేసి ఉల్లిపాయ స్లైసెస్ ను వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। మీరు కుక్కర్లో చేసినట్లయితే 2 విజిల్స్ వచ్చేలా చూసుకోండి। ఇలా ఆనియన్ స్లైసెస్ కలర్ చేంజ్ అయ్యాక మెంతి కూరను మంచిగా కడిగేసి వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి। ఈ గ్రేవీలో మెంతి కూరను మాత్రం స్కిప్ చేయకుండా తప్పక యాడ్ చేసుకోవాలి। మెంతి కూర పూర్తిగా మగ్గినప్పుడే వెజిటేబుల్స్ లను వేసుకోవాలి। ఇక్కడ చూడండి, మెంతి కూర ఇలా పూర్తిగా ఫ్రై చేసుకున్నప్పుడు మనం తీసుకున్న అన్ని వెజిటేబుల్స్ లను ఒక్కొక్కటిగా వేసుకోవాలి। అంటే సొరకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు, పచ్చి బఠానీలు, బీన్స్, క్యాబేజీ తురుము, క్యారెట్ ముక్కలను వేసి ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుతూ హై ఫ్లేమ్లో 1 నిమిషం వరకు ఉడికించాలి। ఉడికించాక ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను, అంటే ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను। మరి సాల్ట్ తగ్గినట్టు అయితే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, రుచికి తగినంతగా। మరి 1/2 టీ స్పూన్ పసుపును వేసి బాగా కలుపుకోవాలి। ఇక్కడ ఉప్పు, పసుపును వేసి బాగా కలుపుతూ ఫ్రై చేస్తే వెజిటేబుల్స్లో ఉండే నీరు కాస్త ఇంకి త్వరగా మగ్గుకుంటాయి। ఇలా కలుపుకున్నాక 2 నిమిషాల వరకు దీనిపై ఒక మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి। 2 నిమిషాలు అయ్యాక మూతను తీసి 1.5 టేబుల్ స్పూన్ కారంను యాడ్ చేయండి। మీరు ఇంకా కారంను తినే వాళ్ళైతే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని బాగా కలిపి 1 నిమిషం వరకు మగ్గించుకోవాలి। ఇలా ఒక్కొక్కటిగా వేసి మూతను పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఈ మిక్స్ వెజిటేబుల్స్ని ఏ కాంబినేషన్ లేకుండా ఓన్లీ ఈ వెజిటేబుల్స్లనే తినేయచ్చండి, అంత బాగుంటాయి నేను చెప్పినట్టు చేస్తే। ఈ వెజిటేబుల్స్ మగ్గేలోపు మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం। ముందుగా మనం తీసుకున్న 1 ఇంచు అల్లం, పొట్టు తీసేసిన ఎల్లిపాయలు, అరకట్ట కొత్తిమీర, 1/2 కప్పు కొబ్బరి। ఇక్కడ మీరు గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకాస్త కొబ్బరిని కూడా తీసుకోవచ్చు। ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లను పోసి వీలైనంతగా స్మూత్గా పేస్ట్ చేసుకోండి। చూడండి, ఇలా మసాలాను
ప్రిపేర్ చేసుకునే లోపే వెజిటేబుల్స్ మంచిగా మగ్గి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకోసారి కలిపేసి ప్రిపేర్ చేసుకున్న మసాలాను 2 టమోటాలను వేసి బాగా కలపాలి. ఈ గ్రేవీ కోసం టమోటాలను కూడా లాస్ట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో నిమిషం వరకు మూతను పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించాక ఇంకోసారి కలిపేసి మిక్సీ జార్లో ఉన్న మసాలా నీళ్లను పోసి వెజిటేబుల్స్ను ఉడికించాలి. ఇప్పటికే 50% దాకా ఉడికేసాయండి. ఇంకో 20% దాకా ఉడికించుకుందాం. వెజిటేబుల్స్ను పూర్తిగా ఉడికించకూడదండి. ముక్క తింటూ ఉంటే నోటికి అలా తగులుతూ తింటే బాగుంటాయి. ఇలా కలిపేసి మూతను పెట్టాక గ్రేవీ మొత్తం బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించాలి. ఆయిల్ పైకి తేలినాకే గ్రేవీ టేస్ట్ బాగుంటుంది. ఇలా చేసుకున్నాక నేను ముందుగా చెప్పిన ఏ కాంబినేషన్లోనైనా తింటే టేస్ట్ మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఈ మసాలా వెజ్ గ్రేవీ మీరు ఒక్కసారి ట్రై చేయండి, తప్పక నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పక ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.